It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 220. మార్నింగ్ 4:11కి లేసాను. బాగా నెక్ పెయిన్ ఉండే. సో, లేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత 'థింక్ అండ్ గ్రో రిచ్' బుక్ బై నెపోలియన్ హిల్ బుక్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా ఫెంటాస్టిక్ టాపిక్. వీడియో జర లెంత్ ఉంటది. బట్ చూడండి డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. తర్వాత వార్మప్ కంప్లీట్ చేసుకొని లెగ్ రైజ్ చేసిన. ఈరోజు మొత్తం కంప్లీట్‌గా కిక్సే ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను. స్పిన్నింగ్ బ్యాక్ కిక్, తర్వాత స్పిన్నింగ్ రౌండర్స్ కిక్ అండ్ స్పిన్నింగ్ హుక్ కిక్ అని కూడా అనొచ్చు మనం దీన్ని. స్పిన్నింగ్ హుక్ కిక్, స్పిన్నింగ్ బ్యాక్ కిక్, స్పిన్నింగ్ రౌండర్స్ కిక్. కిక్స్ అని ప్రాక్టీస్ చేస్తున్నా కంప్లీట్‌గా. ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ ప్రాక్టీస్ చేసిన. తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. జిమ్లో కూడా అసలు ఎనర్జీ లేదు. చాలా డల్గా ఉండే. ఇక ఫస్ట్ టైం జిమ్లో నేను ఒక మాన్స్టర్ ఎనర్జీ ఉంటుంది కదా, అది ట్రై చేద్దాం అనుకున్నా. ఇక మాన్స్టర్ ఎనర్జీ ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. అది చూడడానికి అదేమో బీర్లాగా కనబడుతుంది, అట్లా పొంగుతుంది అని. బట్ కొంచెం ఎనర్జీ వచ్చింది బాగానే. అది తాగితే జర అది పనిచేస్తుందిలే. ఎందుకంటే ముందే లెగ్స్ డే కాబట్టి చాలా ఎనర్జీ కావాలి మనకి. అంత ఎనర్జీ కావాలంటే డెఫినెట్గా మార్నింగ్ తిన్నా, కానీ ఎందుకో డైజెషన్ అంటే అనిపించలే. తర్వాత డైజెషన్ అయితేనే కదా మనకి ఎనర్జీ వచ్చేది. సో మీరు చూస్తున్నారు లెగ్స్ వర్కౌట్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. వార్మప్ కంప్లీట్ చేసుకొని స్క్వాట్స్, తర్వాత లెగ్ ప్రెసెస్. అది ఎంత, అది 80 160 kgs. అంత ఫాస్ట్ కొట్టట్లే, ఇక వీడియో జర స్పీడ్ చేసిన అంతే. తర్వాత ఎక్స్ప్లోజివ్ లంజెస్. ఇట్లా వర్కౌట్ చేస్తున్నప్పుడు నా లెగ్స్ని చూసుకుంటే మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రాపర్గా ప్యాంట్ అంతా లెగ్స్కి టైట్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే మంచి పంప్ ఫీలింగ్ వస్తుంటుంది. తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్, తర్వాత హ్యామ్ స్ట్రింగ్స్. సో ఫైనల్గా వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. అండ్ ఇంటికి స్టార్ట్ అయిపోతుంటే సడన్గా ఈ వర్కౌట్ గుర్తొచ్చింది. అరే ఇది చేయలేదు కదా అనేసి బ్యాగ్ వేసుకుని ఆ వర్కౌట్ చేసిన. వర్కౌట్ వేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయినా. సో ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాక్ బాగా పెయిన్ వస్తే మసాజర్ పెట్టుకున్నా, కొంచెం పెయిన్ రిలీఫ్ కావాలని. చాలా హెవీ పెయిన్ ఉండే. తర్వాత కటింగ్కి వెళ్ళిపోయినా. లాంగ్ హెయిర్ పెంచుదాం అనుకున్నా, బట్ ఇక మనకు అర్థమైపోయింది ఈ ఛాలెంజ్ అయిపోయేలోగా కటింగ్ ఎట్లా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. తర్వాత ఇంటికి వచ్చి వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నైట్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా. కొంచెం లేట్ అయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు, లేట్ ఎక్కువ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవరీబడీ. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 220 ఆఫ్ 369. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో లెసన్ నెంబర్ 9 డిస్కస్ చేస్తున్నాం. లెసన్ నెంబర్ 9 చాలా చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ అండ్ చాలా చాలా ఫెంటాస్టిక్ లెసన్ అనమాట. ఇది ఒక క్వాలిటీ అనమాట. ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఒక క్వాలిటీ, ఒక మెయిన్ క్వాలిటీ. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ ఫీల్డ్ యూ చూస్, బట్ ఈ క్వాలిటీ లేకుంటే మాత్రం మనం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది మనకు ఒకరొచ్చి చెప్పేది కాదు. ఇది మనకు మనం అబౌట్ అవర్ డిజైర్ అండ్ అబౌట్ అవర్ విల్ పవర్ బేస్డ్ ఆన్ దట్. ఈ క్వాలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి నీ యొక్క కళ, నీ యొక్క డిజైర్ ఎంత గట్టిగా ఉంది, రెండోది ఆ డిజైర్ పట్ల నీ యొక్క విల్ పవర్ ఎలా ఉంది. సో ఎప్పుడైతే నీ డిజైర్ అండ్ నీ విల్ పవర్ 2 కలుస్తాయో అప్పుడే ఈ క్వాలిటీ నీ లోపల స్ట్రాంగ్‌గా బిల్డ్ అయితది. ఎప్పుడైతే ఈ క్వాలిటీ నీ లోపల స్ట్రాంగ్‌గా బిల్డ్ అయితదో దెన్ డెఫినెట్‌లీ నువ్వు ఆ ఫీల్డ్‌లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్తున్నాడన్నమాట. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ క్వాలిటీని మనం ఎందుకు నేర్చుకోవద్దు, రైట్? యెస్ ఆర్ నో? సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. లెసన్ నెంబర్ 9 విచ్ ఈస్ పర్సిస్టెంట్. నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ విల్. సో నీ యొక్క కసి, పర్సిస్టెంట్ ఈస్ నథింగ్ బట్ నువ్వు ఎంత కసి ఉంది నీ లోపట, నువ్వు నీ గోల్ పట్ల, నీ సక్సెస్ పట్ల ఎంత బర్నింగ్ డిజైర్‌తో ఉన్నావనేది మనము ఈ పర్సిస్టెంట్ అనే పదంలో నేర్చుకోవచ్చనమాట. సో పర్సిస్టెంట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ క్వాలిటీ టు డూ థింగ్స్ ఈవెన్ దో హౌ మచ్ హార్డర్ అండ్ హౌ మచ్ డిఫికల్ట్ దట్ వాస్. అంటే ఏదైనా పని చేసేటప్పుడు కొందరు బేసిక్‌గా ఏం చేస్తారంటే, ఆ పని కొంచెం కష్టమైందనుకో, ఆ పని కొద్దిగా ట్రబుల్ ఇచ్చిందంటే వాళ్ళు దాన్ని చేయడం పక్కబెట్టేస్తారు. బట్ ఈవెన్ దో అది నిజంగా కష్టమైనా, అది నిన్ను సఫర్ చేసినా, అది నిన్ను బాధ పెట్టినా, అది నిన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, పట్టుదలతోని కసి మీద దాన్ని ఇడిచిపెట్టకుండా చేస్తావు చూడు,
ఆ ఒక్క క్వాలిటీ ఉంటదో చూడు. ఆ మైండ్‌సెట్, ఆ మెంటాలిటీ ఉంటది చూడు. దాన్ని మనం పర్సిస్టెంట్ అంటామనమాట. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మనకి కావాల్సుకున్న గోల్ అనేది మనం సక్సెస్ కావాలంటే డెఫినెట్‌గా వి హావ్ టు గో టు సో మచ్. చాలా కష్టపడాలి. రైట్. ఆ కష్టపడే టైంలో మన లైఫ్‌లో మనకి ఎన్నో అడ్డంకులొస్తాయి. రైట్. చాలా చాలా అడ్డంకులొస్తాయి. మన సిట్యుయేషన్స్ బాలేకనో, మన ఎనర్జీ సరిగ్గా లేకనో, మన రిసోర్సెస్ సరిగ్గా లేకనో, వాటెవర్ ద రీజన్ ఇట్ ఈస్. మనము మన గోల్ నుండి డైవర్ట్ కావడానికి, డిస్ట్రాక్ట్ కావడానికి దేర్ ఆర్ సో మెనీ నంబర్ ఆఫ్ రీజన్స్ మన ముందు కనబడతాయి. ఈవెన్ దో అయినా గాని నిన్ను నువ్వు సెల్ఫ్‌గా మోటివేట్ చేసుకుంటూ, నిన్ను నువ్వు సెల్ఫ్‌గా ఆటో సజెషన్ చేసుకుంటూ, ఆ పని పట్ల ఎవ్రీ డే వెన్ యూ పుట్ ఎనర్జీ, వెన్ యూ పుట్ ఎఫర్ట్, వెన్ యూ పుట్ టైమ్, దట్ ఈస్ వాట్ వి కాల్ యస్ పర్సిస్టెంట్. దట్ ఈస్ వాట్ వి కాల్ యస్ ద పవర్ ఆఫ్ విల్. కాబట్టి సింపుల్‌గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్లాన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్లానింగ్ ఉంటది. ప్రతి ఒక్కరికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటది. పర్సిస్టెన్స్ అనేది ఉంటది చూడండి. అంటే ఈవెన్ దో ఎలాంటి కష్టం వచ్చినా చేయడం. రైట్. క్లైమేట్స్ కంట్రోల్ చేయకుండా చేయడం. జరం వచ్చినా చేయడం. అసలు నువ్వు ఎలాంటి ఆడ్ సిట్యుయేషన్‌లో గూడా నీకు నీ గోల్ గుర్తొస్తుండాలి. దట్ ఈస్ వాట్ ఇట్స్ కాల్డ్ యాస్ పర్సిస్టెంట్. కాబట్టి వెన్ యూ ఆర్ రియల్లీ, రియల్లీ బ్యాడ్ యాస్ పర్సిస్టెంట్ అబౌట్ యువర్ గోల్, డెఫినిట్‌గా నువ్వు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటానని మనకి నెపోలియన్ హిల్ ఇక్కడ చాలా డిఫరెంట్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్‌తో చెప్పాడన్నమాట. అండ్ ఇంకా ఇంకోటేంటంటే ఆ పర్సిస్టెంట్ అంటే పని చేయడమే గాదు. ఆ పనిని లాంగ్ రన్ చేయడం అన్నమాట. అంటే ఎక్కువ రోజులు నీకు రిజల్ట్ కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది చదువుతుంటే నా గురించి నేను చదువుతున్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. చూడండి 306 డేస్ ఛాలెంజ్ పెట్టుకున్నా. ఐ యామ్ వెరీ పర్సిస్టెంట్. ఎందుకంటే ఇది జేయడం కష్టం. ఎవ్రీ డే జేయడం అనేది కష్టం. బట్ ఇంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా ఎవ్రీ డే ఐ విల్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. రైట్. సో, ఐ యామ్ వెరీ పర్సిస్టెంట్ ఇన్ ఇట్. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే, నాకు కొంచెం వ్యూస్ పెరిగినా, నాకు కొంచెం సబ్‌స్క్రైబర్స్ పెరిగినా, నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటది. అరే! సబ్‌స్క్రైబర్స్ పెరుగుతుర్రు గదా! వ్యూస్ పెరుగుతుర్రు గదా! అట్‌లీస్ట్ మనం చేసేదానికి ఎంతో కొంత వాల్యూ వస్తుంది గదా! అని. బట్ ఇక్కడ సబ్‌స్క్రైబర్స్ పెరగట్లేరు. వ్యూసు పెరగట్లేవు. కష్టం రోజు రోజుకి కష్టం పెరుగుతుంది. బట్ స్టిల్ ఐ యామ్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే. ప్రతిరోజు నేను ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా నవ్వుతూ, మాట్లాడుతూ మీ ముందు చెప్తా. నా మైండ్‌లో ఎంత స్ట్రెస్ అని ఉండాలి, నాకు ఆ రోజు నిద్ర సరిపోని, సరిపోకపోని, నాకెలాంటి పనులున్నా నేను నా బాధలు నేనెప్పుడు చెప్పుకోను. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనకెటువంటి కష్టమొచ్చినా, ఎంత హర్డిలొచ్చినా, గివ్ అప్ జేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఒచ్చినా, గివింగ్ అప్ చేయకుండా ఫుల్ ఫోకస్డ్‌గా, ఫుల్ డెడికేషన్‌గా మనం అనుకున్న దాన్ని ఎవ్రీ డే ఫర్ లాంగ్ ఎనఫ్ పీరియడ్ టైమ్ చేసేదే పర్సిస్టెంట్. ప్రతి మనిషికి గోల్స్ ఉంటాయి. ప్రతి మనిషికి ప్లానింగ్ ఉంటది. ఎవ్రీవన్ కెన్ డూ ఎవ్రీథింగ్. బట్ నాట్ ఎవ్రీవన్ విల్ బి పర్సిస్టెంట్. ఎందుకంటే పర్సిస్టెంట్ ఉండాలంటే ఆ మెంటాలిటీ చాలా చాలా టఫ్. దట్ ఈస్ వెరీ టఫ్ మెంటాలిటీ. ఎందుకంటే నిన్ను వీడియోలు ఎవ్వరు చూడట్లేరు అన్నప్పుడు గూడా నువ్వు వీడియోలు చేయడం అనేది చూడండి, అర్థం చేసుకోండి ఒకసారి. నీ వీడియోలు ఎవ్వరు చూడట్లేరు. నీ వీడియోకి హార్డ్‌లీ నువ్వు ఇంత కష్టపడి దినమంతా కష్టపడి ఒక వీడియో పెడితే దానికి ఒక 5 మంది, 6 మంది లైక్ కొడతారు. ఎవరో ఒక్కరిద్దరు థాంక్ యూ సో మచ్ కామెంట్ పెడతారు. అయినా యూ ఆర్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే. అయినా యూ ఆర్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే. సీ ద అమౌంట్ ఆఫ్ మైండ్‌సెట్, ద అమౌంట్ ఆఫ్ మెంటాలిటీ దట్ రిక్వైర్స్ టు డూ దట్ వీడియో. ట్రై టు అండర్‌స్టాండ్. వాట్ ఇట్ టేక్స్ టు డూ దట్ వీడియోస్. ట్రై టు అండర్‌స్టాండ్. ఓన్లీ పర్సిస్టెంట్. ఓన్లీ ద పవర్ ఆఫ్ విల్. ఎప్పుడైతే నీ డిజైర్ అండ్ నీ విల్ పవర్ 2 కలిసాయో దెన్ యూ ఆర్ సక్సెస్. దెన్ యూ విల్ కాల్ యాస్ సక్సెస్. ఓన్లీ డిజైర్ ఉంటే సరిపోదు సక్సెస్ కావడానికి. డిజైర్‌తో పాటు స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. ఎప్పుడైతే డిజైర్ అండ్ స్ట్రాంగ్ విల్ పవర్ 2 కలుస్తాయో దట్ విల్ బికమ్ ఏ పర్సిస్టెంట్. పర్సిస్టెంట్ అంటే అదొక క్వాలిటీ నీ లోపల బిల్డ్ అయితది. అది ఎక్కువ మంది లోపట ఉండదు. చాలా తక్కువ మంది లోపటనే క్వాలిటీ ఉంటది. ఆ పర్సిస్టెంట్ అనే క్వాలిటీ నీ లోపట వచ్చిందంటే, అదొక హాబిట్ నీ లోపట కల్టివేట్ చేసుకున్నావంటే, ఇక సక్సెస్‌కి నీకు ఎవ్వడు ఆపలేడు. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. నేను గూడా ఏదో రోజు 100% సక్సెస్ అయితా. గ్యారంటీ చెప్తున్నా గదా! పక్కా సక్సెస్ అయితా. చాలా పెద్ద సక్సెస్ అయితా. బట్ దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఎవ్రీ డే ఎంత కష్టం వచ్చినా కష్టపడతా. నా ఫ్రెండ్స్‌గా, నా సబ్‌స్క్రైబర్స్‌గా, రైట్, నా వెల్ విషర్స్‌గా మీరు గూడా బాగుండాలి. మీరు గూడా పర్సిస్టెంట్ అనే ఒక హాబిట్‌ని మీ లోపట ఇన్కల్కేట్ జేసుకోవాలి. రైట్. ఈ యొక్క క్వాలిటీ మీరు గూడా డెవలప్ జేసుకుంటే డెఫినిట్‌గా మీరు చేసే పనులు ఇంకా కొంచెం ఎఫెక్టివ్‌గా జేయొచ్చు. ఇంకా కొంచెం బెటర్‌గా జేయొచ్చనేది నా ఉద్దేశ్యం అన్నమాట. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఈరోజు నుంచి మనం ఒక ఫిక్స్‌గా మైండ్‌లో పెట్టుకుందాం. మనం చేసే ప్రతి పని ఆర్ వి పర్సిస్టెంట్ ఇన్ దట్ వర్క్ ఆర్ నాట్? క్వెషన్ అవర్ సెల్ఫ్. మనకు మనం ఒక క్వెషన్ ఏసుకోవాలి. ఈ పని నేను ఎవ్రీ డే జేస్తున్నా. యెస్, చేయడం గాదు. ఈ పనిలో నిజంగా నేను పర్సిస్టెంట్‌గా ఉన్నానా లేదా? అంటే రేపేదైనా కష్టం వచ్చినప్పుడు ఈ పనిని వదిలేస్తానా? కష్టం వచ్చినా గాని చేస్తానా? అనేది మనకు మనం ఒక క్వెషన్ ఏసుకోవాలి. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మనం ఒక పని వదిలేస్తున్నామంటే దట్ ఈస్ నాట్ అవర్ డిజైర్. దట్ ఈస్ నాట్ అవర్ విల్ పవర్. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. నీకు విల్ పవర్ ఉందా లేదా అని నీకు నువ్వు చెక్ జేసుకోవాలనుకుంటే నువ్వు చేసే పనిలో నువ్వు పర్సిస్టెంట్ ఉన్నావా లేదా అని చెక్ జేసుకో చాలు. నీ లైఫ్‌లో ఆ డిజైర్ అనేది నీకు ఎంత ఇంపార్టెంటో తెలుస్తది. నువ్వు పర్సిస్టెంట్ లేవంటే ఆ డిజైర్ నీకు ఇంపార్టెంట్ గాదు. నీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయని అర్థం. అదే నువ్వు పర్సిస్టెంట్ ఉన్నావంటే నీకు వేరే ఆప్షన్ లేదని అర్థం. సో, ఎప్పుడైతే నీకు వేరే ఆప్షన్ లేదని ఒకటే దాన్ని పట్టుకొని వెంటాడుతావో డెఫినిట్‌గా
యూ విల్ బికమ్ పర్సిస్టెంట్ అండ్ యూ విల్ బికమ్ సక్సెస్‌ఫుల్ అని మనకి ఇక్కడ నెపోలియన్ హిల్ చెప్తారనమాట. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. సో, ఇంత ఇంపార్టెంట్ పర్సిస్టెంట్ అనే స్కిల్‌ని, ఈ క్వాలిటీని మనం మన లైఫ్‌లో ఇన్కల్కేట్ జేసుకోవాలంటే ఏం జేద్దాం? దేర్ ఆర్ 4 స్టెప్స్. 4 మెయిన్ స్టెప్స్ టు మేక్ దిస్ యాస్ ఎ హాబిట్. ఈ యొక్క క్వాలిటీని మన లోపల మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే 4 స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ట్రై టు ఫోకస్ చేయండి. అటెన్షన్‌గా వినండి. సో, ద ఫస్ట్ వన్ ఈస్ పర్పస్ బ్యాక్డ్ బై ఎ బర్నింగ్ డిజైర్. సో, నీ యొక్క గోల్ అనేది నీ ఫస్ట్ తెలిసుండాలి. క్లియర్‌గా తెలిసుండాలి. రెండోదేంటంటే ఆ గోల్ మీద నీకు బర్నింగ్ డిజైర్ కసి ఉండాలి. అంటే నువ్వు వండుకుంటే నిద్ర రావద్దు. నీ గోల్ నేను వెంటాడుతుండాలి. నువ్వు ఎక్కడికైనా పోయి ఎంజాయ్ చేస్తుంటే నీ గోల్ నేను వెంటాడుతుండాలి. నువ్వు టైమ్ వేస్ట్ చేస్తుంటే నీ గోల్ నీ వెంటాడుతుండాలి. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. నీ గోల్ నిన్ను వెంటాడుతుండాలి. నీ గోల్ మనల్ని నిద్రపోతే నిద్రపోనియద్దు. ప్రశాంతంగా కూర్చొనియద్దు. రిలాక్స్ గానియద్దు. ఎవ్రీ టైమ్ యాక్షన్, 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 యాక్షన్. ఆ కసి ఉండాలి. ఆ కసి ఎప్పుడైతే నువ్వు బిల్డ్ చేసుకుంటావో నువ్వు పర్సిస్టెంట్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఎ డెఫినెట్ ప్లాన్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ కంటిన్యూయస్ యాక్షన్స్ అంట. ట్రై టు అండర్‌స్టాండ్. ప్రతి ఒక్కరు ప్లానింగ్ చేస్తారు కదా! ఆ ప్లానింగ్‌లో ఎవ్రీ డే చేయడానికి నువ్వు ఏదో ఒక రీజన్ వెతుక్కోవాలి. ఎవ్రీ డే చేయడానికి మనం ఏదో ఒక రీజన్ వెతుక్కోవాలి. సో, నేనేం చేస్తానంటే ఎవ్రీ డే ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ లేస్తాను కదా! మార్నింగ్ లేసి మెడిటేషన్ కంప్లీట్ చేసుకొని చదువుతాను. చదివినంక అకాడమీకెళ్తాను. అకాడమీలో ప్రాక్టీస్ జేస్తాను. లేకపోతే ఇంట్లో ప్రాక్టీస్ జేస్తాను. అంతా హెవీ ఇంటెన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మార్నింగ్ చదివిందంతా ఇట్లా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్ని పనులు చేసిన తర్వాతనే నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను అని పెట్టుకుంటా. సో, నేను ఈ పనులలో ఏదైనా మిస్ చేశా అంటే నేను బ్రేక్‌ఫాస్ట్ చేయను ఆ రోజు. అంటే నా బాడీ ఏం చేస్తది? అరెరే! వీడు ఫాస్ట్‌గా ఈ పనులు చేయాలిరా. ఈ పనులు చేస్తేనే వీడు నాకు ఫుడ్ పెడతాడనేసి నా బాడీ ఏం చేస్తది? నాకు రెస్పాండ్ అయ్యి ఫాస్ట్‌గా నాకు ఆ పనులు చేయడానికి సపోర్ట్ చేస్తది. అదే నేను అకాడమీ నుంచి రాగానే ఫుడ్ తిన్నా అనుకో, ఫుడ్ తినంగానే ఏమైతది? నిమ్మలంగా కూర్చుంటా. ఇప్పుడు చెప్పేటప్పుడు నిద్రపోకుండా చెప్తా. ఇంత అలర్ట్, ఇంత ఫోకస్‌నెస్ ఉండదు. ఈ అలర్ట్, ఈ ఫోకస్‌నెస్ ఎందుకొస్తదంటే ఇగో ఈడ మారుతుంటది కాబట్టి ఈ అలర్ట్‌నెస్ ఉంటది. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనం యేసుకున్న ప్లానింగ్ ఎట్లుండాలంటే, మనల్ని ఫోర్స్‌ఫుల్‌గా పనిచేసే విధంగా మనం ప్లానింగ్‌ని డిజైన్ జేయాలి. ఏదో రిలాక్స్‌గా జేస్తున్నామంటే, అది ఇట్లా డిజైన్ జేసుకుంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. కాబట్టి నువ్వేసుకున్న ప్లానింగ్ ఎట్లుండాలి? ఫోర్స్‌ఫుల్‌గా, కంటిన్యూయస్‌గా నువ్వు యాక్షన్ జేసే విధంగా నువ్వు ఆ ప్లానింగ్ డిజైన్ జేసుకో. డెఫినెట్‌గా యూ విల్ బికమ్ పర్సిస్టెంట్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ క్లోజ్ యువర్ మైండ్ అగైన్స్ట్ ఆల్ ద నెగెటివ్ అండ్ డిస్కరేజింగ్ థింగ్స్. మనం ఒక పని చేసేటప్పుడు దుష్టశక్తులు అంటాం గదా! రైట్? అంటే అదెందుకు జేస్తున్నావు? ఇదెందుకు జేస్తున్నావు? ఇట్లెందుకు జేస్తున్నావు? అట్లెందుకు జేస్తున్నావు? దునియా మందుంటారన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం అని గూడా అనొచ్చు మనం. అంటే మనం ఏం చేసేటప్పుడు నలుగురు ఏమనుకుంటారేమో అని ఆలోచించి మనం ఆ పని జేయడం ఆపేస్తాం. సో, ఎప్పుడైతే నువ్వు నీ లైఫ్‌లో నుంచి ఫియర్ ఆఫ్ క్రిటిసిజం అనే దాన్ని తీసేస్తావో, అంటే నేను చేసేది కరెక్టే. నేను కరెక్ట్‌గానే జేస్తున్నాను. ఎవ్వరేమనుకున్నా సంబంధం లేదు అని ఎప్పుడైతే నువ్వు ఆ మెంటల్ ఫ్రేమ్‌ని డిజైన్ జేసుకోగలుగుతావో, అప్పుడు నో వన్ కెన్ స్టాప్ యూ. యూ విల్ బికమ్ పర్సిస్టెంట్. ప్రతి ఒక్కరు ఏం జేస్తారంటే చేసే పనిని ఇలా, అరే! వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, చుట్టాలేమనుకుంటారో, ఇంట్లోళ్ళేమనుకుంటారో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, సో, వీళ్ళందరూ ఏమనుకుంటారో, జనాలేమనుకుంటారో వాళ్ళ ఒపీనియన్స్‌కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి, దానివల్ల మనం డిస్కరేజ్ ఫీల్ అయితాం. దానివల్ల మనం జేసే పనులు మనం ఆపేస్తాం. దానివల్ల మనకి ఈ పర్సిస్టెంట్ అనే ఒక క్వాలిటీ మన లోపల ఇన్కల్కేట్ కాదు. సో, ఈ క్వాలిటీ నీకు రావాలి అంటే యూ హావ్ టు హావ్ ఎ బ్యాడాస్ మెంటాలిటీ దట్ యూ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్స్ ఒపీనియన్. ఎందుకంటే మన గురించి ఆలోచించే టైం ఎవనికి లేదు. ఫస్ట్ పాయింట్. ఎవని లైఫ్‌లో వాని పరిచయాలు వానికే ఉన్నాయి. రైట్? మనల్ని జూసి, మనల్ని జడ్జ్ జేసి, మన గురించి నలుగురికి ప్రచారం చేసేంత ఓపిక కూడా వాళ్ళకి లేదు. మనం ఫీల్ అయితాం. ఏమని? వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వీళ్ళు ఇట్లా అనుకుంటారు, వాళ్ళు అట్లా అనుకుంటారని. బట్ ఎవరేమనుకోరు. మన ఊహ అంతే అది. మనం అట్లా ఊహించి మన పనిలోని మనం ఆపేస్తాం. ఆ పర్సిస్టెంట్ అనే క్వాలిటీని మన లోపల డెవలప్ చేసుకోలేమనమాట. కాబట్టి క్లోజ్ యువర్ మైండ్. మన మైండ్‌ని క్లోజ్ జేయాలి. ఎప్పుడు? నెగెటివ్ అండ్ డిస్కరేజింగ్ పీపుల్ మన దగ్గరకొచ్చినా, నెగెటివ్ అండ్ డిస్కరేజింగ్ యాక్టివిటీస్ మన చుట్టుపక్కల అయితున్నా, జస్ట్ షట్ అప్ యువర్ మైండ్. మన మైండ్‌ని షట్ అప్ జేసేయండి. నథింగ్, డోంట్ అలో సంథింగ్ గోస్ ఇంటూ యువర్ మైండ్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ యూ. విచ్ ఈస్ అగెయిన్స్ట్ యువర్ గోల్స్. అది మన రెస్పాన్సిబిలిటీ. నా మైండ్ బంద్ చేయడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. ఎవరొచ్చి బంద్ చేయరు గదా! కాబట్టి అక్కడ సంథింగ్ నాకు నచ్చనిది జరుగుతుంది కాబట్టి నేనేం జేయాలి? సింపుల్‌గా అక్కడి నుంచి లేసి ఎళ్ళిపోవాలి. లేకపోతే అక్కడ ఉండి గూడా పెద్దగా పట్టించుకోకుండా ఉండాలి. ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉంటే డెఫినిట్‌గా యూ విల్ బికమ్ పర్సిస్టెంట్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద ఫోర్త్ వన్ ఈస్ సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. మేక్ ఫ్రెండ్‌షిప్ హూ ఆర్ పర్సిస్టెంట్ థాన్ యూ. అంటే ఎవరికైతే ఈ లైఫ్‌లో ఈ గోల్స్ అనేది ఎక్కువుండి, డిజైర్ అనేది ఎక్కువుండి, ఎవ్రీడే వాళ్ళు కష్టపడుతుంటారు చూడండి. కొందరుంటారు నాలాంటోళ్ళు. ఎవ్రీడే ఎంత కష్టమొచ్చినా పని జేసేటోళ్ళు. ఎవ్రీడే ఏమైనా పని జేసేటోళ్ళు. ఆ గోల్‌ని సాకారం చేసుకోవడానికి ఎవ్రీడే కష్టపడేటోళ్ళు. సండే గాని, సాటర్‌డే గాని, దీపావళి గాని, దసరా గాని, క్రిస్మస్ గాని, రంజాన్ గాని, ఏదైనా గాని ఎవ్రీడే కష్టపడేటోళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళతో పోయి ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలంట. వాళ్ళతో ఎళ్లి మాట్లాడాలంట. సో, వాళ్ళతో ఎళ్లి ఫ్రెండ్‌షిప్ చేసుకొని వాళ్ళకి క్లోజ్‌గెళ్తే
వాళ్ళు చేసేటప్పుడు మనకనిపిస్తది. అరే! వీళ్ళు ఇన్ని జేస్తున్నారు గదా! నేను గూడా చేయాలి గదా! అని నీ లోపట థాటొచ్చి నువ్వు పర్సిస్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అంటే నీ ఫ్రెండ్స్ నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ జేస్తారు గదా! కాబట్టి అలాంటి ఫ్రెండ్స్‌ని చూజ్ జేసుకో. ఎవరైతే పర్సిస్టెంట్‌గుంటారో, ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ గోల్స్ కోసం విపరీతంగా కష్టపడేటోళ్ళుంటారు చూడండి, వాళ్ళలాంటి వాళ్ళని మీరు ఫ్రెండ్‌షిప్ జేసుకోండి. డెఫినిట్‌గా దట్ విల్ బి వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ గైస్. సో, దీస్ ఆర్ ద 4 స్టెప్స్. ఈ 4 స్టెప్స్ మనం కరెక్ట్‌గా పాటించగలిగితే, దాంతో పాటు మనకి స్ట్రాంగ్ విల్ పవర్ అండ్ బర్నింగ్ డిజైర్ ఉంటే, నువ్వు పర్సిస్టెంట్ అవ్వడానికి 110% ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇఫ్ యూ ఆర్ పర్సిస్టెంట్ దెన్ సక్సెస్ అనేది మన కోసం వెయిట్ చేస్తదని ఇక్కడ నెపోలియన్ హిల్ చెప్తారు. పర్సనల్‌గా నేను చాలా నేర్చుకున్నా. ఈ బుక్ నేను 300 డేస్, 600 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేయక ముందుకే ఈ బుక్ చదివిన. కాబట్టి ఈ బుక్‌లో ప్రతి లెసన్ నేను స్టిల్ ఐ యామ్ ఫాలోయింగ్ ఇట్. ఒకటి మనం నేర్చుకున్నామంటే దాన్ని ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఏదో టైమ్ పాస్‌కి నేర్చుకోవడం కాదు. సో, ఈరోజు నేను ఈ బుక్ చదువుతున్నా అంటే ఐ యామ్ వెరీ హ్యాపీ. అరే! అర్జున్ ఒకరోజు పర్సిస్టెంట్ అనే టాపిక్ చెప్తుండు. హి ఈస్ పర్సిస్టెంట్ నౌ. అర్జున్ ఒకప్పుడు ఆటో సజెషన్ అనే టాపిక్ నేర్చుకుంటూ హి ఈస్ మేకింగ్ హిమ్సెల్ఫ్ ఆటో సజెషన్ ఎవ్రీ డే. రైట్? సో, ఇట్స్ నథింగ్ బట్ యూ ఆర్ టాపింగ్ ఇంటూ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. మనం ఆల్రెడీ డే 213లో మనం సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎట్లా ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలని నేర్చుకున్నాం గదా! సింపుల్‌గా ఒక పనిని మనం ఎవ్రీ డే చేయాలి అంటే యూ నో నీడ్ టు డూ పుట్ ఎనీ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఆ థాట్‌ని నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇన్‌స్టాల్ చేయి. జస్ట్ ఆటోమేటిక్‌గా నీ బాడీ దానికదే రెస్పాండ్ అయితుంటది. దానికదే నీ పని చేస్తుంటది. కాబట్టి మనం చేయాల్సిందేంటి? ఈ యొక్క పర్సిస్టెంట్ అన్న ఒక క్వాలిటీని మన సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో పెట్టగలగాలి. పెట్టగలగాలంటే డే 213 వీడియో చూడండి. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఎందుకంటే అది 15 మినిట్స్ వీడియో ఉంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్పాలంటే ఇది ఒక గంట వీడియో అయితది. కాబట్టి ఫ్రెండ్స్ ఐ రిక్వెస్ట్ యూ గో అండ్ వాచ్ ఇట్. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ సరిపోకపోతే అది కూడా చూడండి. దెన్ కమ్ బ్యాక్ టు హియర్ విచ్ ఈస్ వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్. సో, ఫైనల్లీ నేను చెప్పేదేంటంటే ఈ 4 లాస్, ఈ 4 రూల్స్ నేర్చుకుంటే యూ విల్ బికమ్ పర్సిస్టెంట్. అండ్ ఆ పర్సిస్టెంట్ అనే ఒక అలవాటు నీ లైఫ్‌లో వస్తది. అదొక క్వాలిటీ నీ లైఫ్‌లో వస్తది. ఎప్పుడైతే ఆ క్వాలిటీని నువ్వు తెచ్చుకోగలుగుతావో దెన్ నువ్వు సక్సెస్‌కి చాలా దగ్గరగా ఉన్నట్టు. అండ్ నిన్నెవ్వరు ఆపలేరింకా. ఆ జర్నీలో నో వన్ కెన్ స్టాప్ యూ. ఎలాంటి పర్సన్ గూడా, ఎలాంటి సిట్యుయేషన్ గూడా నిన్ను ఆపలేదు. యూ విల్ బికమ్ అన్‌స్టాపబుల్ ఐ ప్రామిస్. సో, దట్స్ అబౌట్ టాపిక్ పర్సిస్టెంట్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై టు ఇన్కల్కేట్ ఇన్ యువర్ లైఫ్. ట్రై టు అప్లై దీస్ ఫార్ములాస్. ట్రై టు అప్లై దీస్ రూల్స్. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్. కొద్దిగా వ్యూస్ పెరుగుతున్నాయి. కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతుర్రు. ఇంకొక 100 మందయితే 1000 అయితరు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా షేర్ చేస్తా అంటే షేర్ చేయండి. ఐయామ్ నాట్ ఆస్కింగ్ ఫర్ సబ్స్క్రైబర్స్ హియర్. ఐయామ్ ఆస్కింగ్ ఫర్ ద ఎంకరేజ్‌మెంట్. మనం ఒక పని చేస్తున్నప్పుడు దానికి ఎంకరేజ్‌మెంట్ వస్తే ఇంకా బావుంటది. సో, ఐయామ్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ ద ఎంకరేజ్‌మెంట్ నాట్ ఫర్ సబ్స్క్రైబర్స్. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. జై హింద్. సీ యూ ఆల్ టుమారో.